వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మనం బ్రేకింగ్ న్యూస్ కంటిన్యూ అవుతోంది. అదానీ వ్యవహారానికి సంబంధించి, అలాగే అదానీ జగన్ జోడీ చేసిన ఒక అతిపెద్ద స్కామ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకి అమెరికా నుంచి వస్తోంది, అలాగే ఢిల్లీ నుంచి వస్తోంది, ఏపీ నుంచి వస్తోంది. మొత్తం ఇప్పుడు దేశమంతటా కూడా ఇదే చర్చ జరుగుతోంది. అదానీని అరెస్టు చేయాలంటూ అన్ని పార్టీలు, విపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పుడు అది అధికార బీజేపీకి ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇది ఒక పక్క అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నిన్న కొద్దిగా సైలెంట్గా ఉన్నప్పటికీ అది ఇవాళ కాస్త సీరియస్ రూపం దాల్చింది. ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ రాజకీయ పార్టీలన్నీ జగన్ మీద ఒకేసారి దాడికి దిగాయి. ఇంత పచ్చిగా 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్టు దొరికిపోయిన తర్వాత ఇంకా సమర్థించుకునే ప్రయత్నమో, లేకపోతే ఇంకా స్పందించకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయడం ఏంటనేది ఒక అంశమైతే అసెంబ్లీలో కూడా ఇవాళ దీని మీద చర్చించారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా చేశారు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తాం. అలాగే ఇది రాష్ట్రం పరిధిలోనే దర్యాప్తు చేయాలా, లేకపోతే ఇది కేంద్రం పరిధిలో చేయాల్సి ఉంటుందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామంటూ మొత్తం మీద ఒక దర్యాప్తుకైతే ఇనిషియేట్ చేస్తున్న సిగ్నల్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. మరొక వైపు తెలంగాణలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదానీ మీద పెద్ద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ లోతైన విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ అడిగింది. అలాగే అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డికి దీంట్లో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి సంబంధాలున్నా వదలాల్సిన అవసరం లేదు, అదానితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాల్సిందే, కేసు దర్యాప్తు చేయాల్సిందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంత దారుణంగా 17,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం స్వయంగా 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తూ వదలొద్దు, ఇది సిగ్గుపడే విషయం, ఖచ్చితంగా ఇది విచారణ జరపాల్సిందే, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి దర్యాప్తు జరిపించాల్సిందే. ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అవమానం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, భారతదేశానికి కూడా అవమానకరం. దేశాల్లో భారతదేశం గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు అనేది అందరూ మాట్లాడుతున్నమాట. షర్మిల కూడా అదే పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఒక్కసారిగా దేశభక్తి కోణం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అదానీ శక్తులు, అదానీని ప్రోత్సహించే శక్తులు కావచ్చు, లేకపోతే అదానీని కాపాడడానికో, అదానీని ప్రొటెక్ట్ చేయడానికో ప్రయత్నించే శక్తులు కొత్త స్లోగన్ మొదలెట్టాయి. ఇది దేశభక్తిని తీసుకొస్తూ అదానీ మీద దాడి, భారతదేశం పైన జరుగుతున్న దాడిగా దాన్ని ఒక మళ్ళొకసారి అప్పుడు హిండెన్బర్గ్ నివేదికలు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రయత్నించాయో ఇప్పుడు కూడా ఏదో అదానీ స్కామ్, లేకపోతే అదానీ మీద కేసు, ఇవన్నీ కూడా భారతదేశం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు ఒక ప్రచారం మొదలెట్టారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని అమితంగా భక్తి ప్రేమలతో పూజించే మేధావి వర్గం కానీ, లేకపోతే ఆ నీలి మీడియా కానీ వాళ్ళు అమాయకుడు జగన్ మీద ఎప్పట్లాగానే మిగతా విషయాలాగానే దీన్ని కూడా బురదజల్లే ప్రయత్నంగానే కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నీలి మీడియా. ఆయనకేం తెలియదు అనేది. తర్వాత సాక్షి ఇంకొక అడుగు ముందుకేసి అసలు ప్రభుత్వానికి ఏమి సంబంధం, ప్రభుత్వం సెకీతో కదా ఒప్పందం కుదుర్చుకున్నది, అదానీకి ప్రభుత్వానికి ఏమి సంబంధం అని సాక్షి పత్రిక కథనం అయితే అందులోనే ఇంకొక మాట రాస్తూ వస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు ఆధారం కూడా లేదు, ఇదంతా కూడా వాస్తవం కాని ఆరోపణలు జగన్ మీదపై గుప్పిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ స్పష్టీకరించింది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీ ఎక్కడ స్పష్టీకరించినట్టు, లేకపోతే వైసీపీ అధికారికంగా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టేట్టు మాట్లాడినట్టయితే మేమైతే చూడాల. మరి అది వైసీపీ మీద ఎందుకు ఏకంగా జగన్ గారే మాట్లాడచ్చు, మరి అలాంటిది ఏమీ కనిపించలా. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ స్కామ్ మరింత ఇవాళ ఇంటెన్సిఫై అయింది. ఏకంగా వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయింది దీని మీద. వైట్ హౌస్ రెస్పాండ్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సెక్యూరిటీ కమిషన్ కేసులు నమోదు చేశాయి. దాని మేరకు దర్యాప్తు జరుగుతోంది అని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది. అంతకుమించి మాట్లాడడానికి వైట్ హౌస్ వైపు నుంచి ఇంకా వాళ్ళకి అథెంటిక్ ఆర్డర్స్ ఏమి రాలేదేమో అనుకోవచ్చు మనం. సో ఈ సంధికాలంలో, అంటే అధ్యక్షుడి మార్పు సంధికాలంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా వైట్ హౌస్ కొంత ఆలోచిస్తుందేమో. మొత్తం మీద అయితే ధృవీకరించింది కోర్టులో కేసు ఇదవడం కానీ, లేకపోతే అక్కడ ఈ కేసు ఒకటి ఉన్నట్టుగా బయటపడడం కానీ
ఛార్జ్ షీట్ వచ్చినట్టు కానీ ఆ వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయింది. సో మొత్తంగా చూసినప్పుడు ఇది ఎటు తీసుకెళ్తున్నారు దీన్ని, ఈ కేసులో ఇంకా ఎవరెవరు బయటపడే అవకాశం ఉంది, ఎంత పెద్ద మొత్తంలో దీంట్లో స్కామ్ జరిగింది, దీన్ని ఎలాగా దర్యాప్తు జరిపించాలి, ఇది అదానీని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా భారతదేశంలో, అధికార బీజేపీ చొరవ తీసుకుని అదానీని అమెరికాకు అప్పగిస్తుందా, లేకపోతే ఇక్కడే దర్యాప్తు చేస్తుందా, సెకీ ఎంతవరకు సహకరిస్తుంది, ఎందుకంటే ఒప్పందాలన్నీ సెకీ త్రూ జరిగాయి కాబట్టి సెకీ ఎంతవరకు దీంట్లో బాధ్యత వహిస్తుంది, సెకీ అధికారులు కావచ్చు అఫీషియల్స్ ఎంతవరకు దీంట్లో సహకరిస్తారు, ఈ మొత్తంగా ఈ స్కామ్ ఎలా బయటపడవు. నల్లమోతు చక్రవర్తి గారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్టు విక్రమ్ పోలా గారు మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కూడా మనతో జాయిన్ అవుతారు. చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. చక్రవర్తి గారు, విచిత్రం ఏంటంటే ఇందులో దేశభక్తిని తీసుకొచ్చేసారు. ఒక్కసారిగా దేశభక్తి వచ్చేసింది. ఇప్పుడు అదానీ మీద కేసు అంటే దేశం మీద దాడి, ఇంటిగ్రిటీ, సావరెంటీ, రకరకాల కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకమైన దీన్ని పోర్ట్రే చేయడం అదానీని? అంటే ఒక విధంగా అది సరైన ప్రశ్న. భారతదేశంలో జరిగిన విషయాలకి అమెరికాకి ఏ సంబంధం అనేది ఇట్స్ ఎ జెన్యున్ క్వశ్చన్. భారతదేశం ఒక ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ, వీఆర్ ఎ సావరెన్ కంట్రీ. అవును, మన దేశంలో ఏం జరుగుతుంది అనేది అమెరికాకి ఎటువంటి హక్కులు లేవు. అయితే మనం కేసు పూర్వాపరాలులోకి వెళ్తే కానీ మనకి ఇది అర్థం కాదు. మొదటిది, మీరు భారతదేశం సావరెనిటీ దగ్గర మీరు గనక మొదలు పెడితే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర వాళ్ళు మోపిన అభియోగాలకు సమాధానం లేదు. నెంబర్ 1 అదే కదా. అంటే ఫస్ట్ అభియోగాలకు సమాధానం చెప్పండి, చెప్పిన తర్వాత మీరు అమెరికాకి ఏం సంబంధాన్ని అడగొచ్చు, అది తప్పులేదు దాంట్లో. ఓకే, సో అభియోగాలకు సమాధానం లేదనేది స్పష్టం. ఇక నెక్స్ట్ లెట్స్ కమ్ టు అభియోగాలు. అమెరికాకి ఏం హక్కు ఉంది? మీరు కనుక ఛార్జ్ షీట్లు చాలా జాగ్రత్తగా చదివితే భారతదేశంతో ఎక్కడా సంబంధం కనిపించదు మీకు. వాళ్ళు ఏం చేశారు, సాగర్ అదానీ కుటుంబ సభ్యుడు సాగర్ అదానీ మేనల్లుడు అనుకుంటా, అమెరికాకు వచ్చినప్పుడు అతని మీద సర్చ్ వారెంట్ తీసి సోదాలు చేసి అతని ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని తీసుకున్నారు. దానికి తోడు అమెరికాలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అమెరికాకు వచ్చినప్పుడు కానీ ఐ థింక్ దే హ్యావ్ ట్యాప్డ్ ద ఫోన్స్. అమెరికాలో కూర్చొని చేసుకోవచ్చు మీరు, భారతదేశానికి రావాల్సిన లేదు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళకి తెలుసు చట్టాలు. దే హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు భారతదేశానికి వచ్చి ఏమి చేయలేదు. ఇవన్నీ అమెరికాలో కూర్చొని శుభ్రంగా చేసుకోవచ్చు. టుడే ఇట్ ఈస్ అ కనెక్టెడ్ వరల్డ్. ఇక మూడో విషయం ఏంటంటే, అహ్మదాబాద్ లో అదానీ తన ఉద్యోగస్తులతో తన కుటుంబ సభ్యులతో కూర్చొని లంచాల గురించి మాట్లాడే విషయం ఛార్జ్ షీట్ లో పెట్టారు. అహ్మదాబాద్ లో మాట్లాడిన విషయం. దానికి మనకు అనిపించవచ్చు, ఏంటి వీళ్ళు ఏమన్నా ట్యాపింగ్ చేశారా, స్నూపింగ్ బగ్స్ ఏమన్నా పెట్టారా అహ్మదాబాద్ లో. నాకు అదే అనిపించింది మొదట అనుమానం. కానీ నాకు ఇప్పుడే అనిపిస్తుంది అంటే ఎవరో అమెరికా ప్రభుత్వానికి సహకరించారు. కోవర్ట్ ఆపరేషన్ అని జరిగింది. నేరం జరిగిన తర్వాత అమెరికా వాళ్ళు బెదిరిస్తే సరే ఎందుకు జైలుకి వెళ్ళటమని వాళ్ళతో సహకరిస్తుండొచ్చు, అప్రూవర్ గా మారి ఉంటారు అనేది నా భావన. కానీ వాళ్ళు ధైర్యం చేసి ఒకటి పెట్టరు, ఏది బగ్స్ కానీ వినటం కానీ. పెట్టిన అమెరికా కోర్టులు ఒప్పుకోవు దాన్ని ఆధారం కింద, బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ట్యాపింగ్. భారతదేశంలో ఒప్పుకుంటాయి కానీ అమెరికా కోర్టులు ఒప్పుకోవు. ఎనీ ట్యాపింగ్ హ్యాస్ టు బి లీగల్. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు భారతదేశ స్వతంత్ర ప్రతిపత్తికి ఎక్కడ ముప్పు రాలేదు. వాళ్ళు అమెరికాలో కూర్చొని మొత్తం చేశారు. ఒకవేళ కనుక చేసి ఉంటే FBI అది కోర్టులో అడ్మిసిబుల్ కాదు. సో ద హోల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్ఫ్రాక్చుయస్. అసలు దానికి అర్థం లేదు, అర్థం లేని వాదన. వాళ్ళకి డిఫెన్స్ లేదు కాబట్టి ఈ వాదనకు దిగారు. రైట్. విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, అదానీ పైన అమెరికాలో కేసు, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన, దీని మీద జరుగుతున్న రకరకాల వాదనలు. సరే, ఆ రకరకాల వాదనలు దేశభక్తి కోణము, లేకపోతే ఇక్కడ మావాడు అమాయకుడు బురజల్తున్నారు, ఇది సెకండరీ అయితే అసలు వీళ్ళిద్దరి నెక్సెస్ ఇంత ముందు నుంచి ఆ చర్చల్లో ఉంది. చాలా కథనాలు వచ్చాయి, చాలా ఆరోపణలు వచ్చాయి. 2,70,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అదానీకి దారాదత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో. ఇది నెక్సెస్ చిన్నదేం కాదు, కానీ ఈ స్థాయికి వెళ్తుంది. 1,750 కోట్ల రూపాయలు బ్లేటెంట్ గా దొరికిపోతారని ఊహించలే ఎవరు, బహుశా అమెరికా పసిగట్టింది. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? నిన్నటి నుంచి ఫాలో అవుతున్నారు కదా? ఖచ్చితంగా అండి, నిన్నటి నుంచే కాదు, మొట్టమొదటి నుంచి కూడా. నేను కూడా బిజినెస్ జర్నలిజం లో ఉన్నాను చాలా రోజుల నుంచి, అందువల్ల నాకు కూడా ఆసక్తి ఉంది. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదానీ గురించి మాట్లాడుకోవాలండి.
ఫస్ట్ అదానీ గారు దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 906 అండి. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఆయన 2వ స్థానానికి ఎగబాకారు. ఒక దశలో కొద్ది రోజుల పాటు మొదటి స్థానంలో కూడా ఉన్నారు, అంటే అంబానీని నెట్టేసి ఉన్నారు. అది ఏ విధంగా సాధ్యమైంది? ఆయన ఏ కంపెనీలు, ఈ 10 ఏళ్లలో ఏ కంపెనీలు పెట్టారు? ఆయన ఎంటర్ అవ్వని రంగం అంటే ఏమి లేదు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, మీడియా, ఎన్డీటీవీ కూడా ఆయన కొన్నారు, మీకు తెలుసు కదా. అట్లాగా రకరకాల, అట్లానే ఇప్పుడు విద్యుత్తు, దీని మీద వీటి మీద ఆయన ఎదుగుదల చూస్తే ప్రపంచంలో చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒక కంపెనీ అనేది ఏ కంపెనీ పెట్టినా కూడా దాని ఎదుగుదల ఒక గ్రాడ్యువల్గా ఉంటుంది. ఒక్కసారిగా ఉంటే దాని వెనక ఏదో ఉంది అనే అటువంటి అనుమానాలు వస్తాయి మనకి సాధారణంగా. సో అదానీ గారు అది అట్లాగే 906వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకారు. ఓకే, ఫైన్. తర్వాత ఆయన మీద మోడీ గారు చూపిస్తున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఎలా ఉందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన తీసుకుని వెళ్తారు. ఇప్పుడు చేస్తారు. ప్రపంచీకరణ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ తో కావచ్చు, లేదంటే విదేశాలు వాళ్ళ దేశాధ్యక్షులు కావచ్చు, ఒక వ్యాపార బృందం వెళ్ళటం, అక్కడ కొన్ని అవకాశాలు ఎక్స్ప్లోర్ చేయటం, ఎంఓయూలు కుదుర్చుకోవటం అనేది సర్వసాధారణమైంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బిజినెస్ మ్యాన్ ఒక కాంటింజెంట్ని తీసుకెళ్ళటం అనేది 1-2 సందర్భాల్లో జరిగింది తప్ప ఎక్కువగా అదానీ గారిని వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ దేశంలో ఆయన వ్యాపార లావాదేవీలు శ్రీలంకతో, బంగ్లాదేశ్తో, కెన్యాతో ఇట్లాగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విస్తరించారు. సరే, ఇప్పుడు అమెరికాకి ఏంటి నొప్పి అనేటువంటిది కూడా చాలా మంది మీరు అన్నట్టుగా సాక్షిలో కావచ్చు, ఉదయం సాక్షిలో డిబేట్లు కూడా నేను చూశాను. చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అమెరికా అంటే, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ షేర్లు లిస్ట్ అయి ఉన్నాయండి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లిస్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ భారత్లో ఈ ఒప్పందాలను చూపించి అక్కడ మనీ రైజ్ చేశారు, అక్కడ పెట్టుబడులను సమీకరించారు, అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి సమీకరించారు. కాబట్టి అమెరికాకి ఇంట్రెస్ట్ లేకుంటే ఎట్లా ఉంటుంది? తమ ఇన్వెస్టర్స్ లాస్ అవుతే, లేదనంటే అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉంటే అమెరికా చూస్తూ ఊరుకోలేదు కదా. ఇప్పుడు మనం హిండెన్బర్గ్ రిపోర్ట్ చూద్దామండి. హిండెన్బర్గ్ రిపోర్ట్ దాదాపు 2-3 ఏళ్ల క్రితం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు కూడా అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ వెనకాల చైనా ఉంది, మన దేశం చాలా ఆర్థిక ప్రబల శక్తిగా అవతరిస్తుందని ఇదయ్యి చైనా ఈ రకంగా దెబ్బ కొడుతుంది అని చెప్పారు. అయితే వాళ్ళు ఆ రోజునే కనుక ఇది కనుక చేస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగేది కాదు అదానీ గారి మీద. ఎందుకంటే వాళ్ళు చాలా దాదాపుగా 100కు పైగా సైటేషన్స్ చూపించారు. దానికి కరెక్ట్ సాక్ష్యాధారాలు సేకరించి చూపిస్తే ఎవరు పట్టించుకోవాలి. విచిత్రం ఏంటంటే, ఇవాళ సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, సెబీ అనేది రెగ్యులేటరీ బాడీ, అది స్టాక్ ఎక్స్చేంజ్ కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా సెబీ ఏం చేస్తుంది? ఇలాంటి అవకతవకలు ముందుగానే పసిగట్టి వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి. అయితే విచిత్రం ఏంటంటే, సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవి అనే ఆమె, మాధవి బుచ్, అదేవిధంగా వాళ్ళ భర్త ధవల్ బుచ్, వీళ్ళిద్దరూ కూడా అదానీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు. అంటే కొన్ని ఆఫ్ షోర్ ఏదైతే మనం సూట్ కేస్ కంపెనీలు అనుకుంటామో, ఆ సూట్ కేస్ కంపెనీల్లో వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఈ అదానీ గ్రూపులో జరుగుతున్నటువంటి అవకతవకల్ని పట్టించాల్సిన వాళ్ళిద్దరూ కలిసిపోయారు అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం వార్తలు వింటున్నాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. అంటే కంచే చేను వేసినట్టుగా ఎవరైతే అవకతవకలను పట్టుకోవాల్సిన సెబీ చీఫే అదానీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె అక్కడి నుంచి దాన్ని తప్పించాలి ఆ పదవి నుంచి అని చెప్తుంటే కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అసలు చెవిన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పైగా అదానీ గారి షేర్స్ లో అండి ఎల్ఐసి వాటాలు ఉన్నాయి, ఎస్బీఐ వాటాలు ఉన్నాయి. ఎల్ఐసి ఉన్నాయి. కాబట్టి ఇవాళ అదానీ గారి ఒక చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటేనండి, ఏ కంపెనీ ఫండమెంటల్స్ అయినా బలంగా ఉంటే ఒక చిన్న ఆరోపణ వస్తే ఒక్కసారిగా పతనం అవుతుందా? నేను దాదాపు మనం పేపర్లో చూసాను, ఎంత దాదాపు 23% కోట్ల ఇది 2.5 లక్షల కోట్ల ఆవిరైపోయింది. అంటే ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు చెల్లించమండి, వస్తే ఒక 5% అటు ఇటు ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ తప్ప ఒక్కసారిగా నోస్ డైవ్ అయిపోవు ఆ షేర్లు.
ఇవాళ మీరు అన్నట్టుగా ఇది దేశభక్తికి సంబంధించింది. ఎందుకంటే భారతదేశ ప్రతిష్ట చాలా దిగజారినటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఏదైతే ఒక ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని నిలబెట్టాలని ప్రధానమంత్రి గారు భావిస్తున్న సమయంలో ఇవాళ భారతదేశంలో ఈ విధంగా ఒక రాష్ట్రాలతో, ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇవాళ సెకీకి ఏంటి సంబంధం, సెకీ కదా కుదుర్చుకుంది ఒప్పందాలని చెప్తా అని కొంతమంది ప్రశ్న చేస్తున్నారు. అయితే సెకీకి సెకీ చెప్పిన రేట్ ఎంత ఉన్నది, ఆ రేటుకి రాష్ట్రాల డిస్కమ్లతో కుదుర్చుకున్నటువంటి సేల్స్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఎవరు ఉన్నారనేది కూడా బయటకు రావాలి కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏ రాష్ట్రము కుదుర్చుకోనంత స్థాయిలో ఆయన కుదుర్చుకున్నాడు. కాబట్టి దాని వెనక ఏంటి, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు అంత ధరకు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అనేక ప్రశ్నలు. అందువల్ల ఇవాళ మండే నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా ఈ అంశం అది నేను అనుకోవటం చాలా పార్లమెంట్ సమావేశాలను కుదిపివేసేటువంటి ఇది. ఎందుకంటే భారతదేశ ప్రతిష్ట దిగజారుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదో అనొచ్చు, ఇది భారతదేశ ప్రతిష్ట దిగజార్చడం అంటే వాళ్ళు కనుక నిజంగా భారతదేశ ప్రతిష్టని నిలబెట్టాలంటే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాల్సిన అవసరం ఉంది. మనం గతంలో పార్లమెంటరీ ప్రతిష్ట ఇవన్నీ మనం అనుకుంటున్నాము. పోయినసారి హిండెన్బర్గ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ లో పెద్ద దుమారం రేగింది, పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పి అప్పుడు ప్రతిపక్షాలు అన్ని అడిగాయి. బట్ నో యూజ్, వేయలేదు. వేయకపోగా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చక్రవర్తి గారు, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక నిమిషం అండి, ఒకటి నేను ముగిస్తాను ఒక పాయింట్ చెప్పండి. అంటే గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ కి ఇప్పుడు ఇండిక్ట్ చేసిందండి డైరెక్ట్ గా అమెరికన్ వాళ్ళే వీళ్ళని ఇండిక్ట్ చేసాం. దీనికి దానికి చాలా తేడా ఉంది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా ఇవాళ. కాబట్టి అది చూడాల్సిన అవసరం ఉంది. జేపీసీ అంటే చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంకొక నెల అయితే మనోడే ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటాడు కదా అనే ఒక ఆలోచన కూడా ఉందని అంటున్నారు. మరి అది ఏం జరుగుతుందో తెలియదు కానీ రైట్. ఎనీవే చక్రవర్తి గారు, ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క స్టాక్స్ షేర్స్ రిపీటెడ్గా డ్రాప్ అవుతున్నాయి. ఆ గ్రూప్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో లీక్స్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి మీడియాలో. వాటిని బేస్ చేసుకొని ఇక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ డ్రాప్ అయిపోతున్నాయి, జనం రోడ్డున పడుతున్నారు. ఇది అదానికి సంబంధించి సబ్జెక్టు కరెక్షన్ ఇది మూడోసారి. హిండెన్బర్గ్ కంటే ముందు ఒకసారి చిన్నది జరిగింది. హిండెన్బర్గ్ వాజ్ మేజర్ అండ్ ఇది ఇంకా మేజర్ అయిపోయింది. సో ఇలాంటివి జరుగుతుంటే సెబీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎందుకు ఇంత ఇదిగా షివర్ అవుతోంది ప్రతి చిన్న అలిగేషన్కి? ఒక టాటా అవ్వదు, ఒక రిలయన్స్ అవ్వదు, ఇది ఎందుకు అవుతుంది అనేది ఎందుకు ఆలోచించట్లా సెబీ? దానికి సమాధానం వెంకటకృష్ణ గారు, మీరు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకి ఏం వ్యాపారాలు ఉన్నాయని చూస్తే ప్రతి వ్యాపారం ఎనర్జీ అండ్ యూటిలిటీస్ ప్రభుత్వంతో సంబంధించిన విషయం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మళ్ళీ ప్రభుత్వమే, ఎయిర్పోర్ట్స్ ప్రభుత్వం, మైన్స్ ప్రభుత్వం, పోర్ట్స్ ప్రభుత్వం, గ్రీన్ ఎనర్జీ ప్రభుత్వం, టోటల్ గ్యాస్ ప్రభుత్వం. ఇవి కంపెనీలు వాళ్ళకి. అదానీ పవర్, అదానీ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్. అదానీ ఈజ్ ఓన్లీ ఇన్ ద బిజినెసెస్ వేర్ ప్రభుత్వం సహాయం ఎక్కడైతే చేయగలదో కేవలం అవే వ్యాపారాలు చేస్తుంది. టాటా చేయదు అది. రిలయన్స్ కాస్త మెరుగు, ఎక్కడో ఒకటి రెండు సహాయాలు తీసుకుంది, కానీ అదానీ బతికేది ప్రభుత్వం మీద. కాబట్టి ఇందుట్లో అవకతవకలు అనేది సామాన్యం. మీరు ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ తీసుకోండి, పబ్లిక్ గా ఎవరు ఒప్పుకోరు, బట్ జీవీకే వాజ్ రన్నింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ముంబై ఎయిర్పోర్ట్ లాక్కున్నారుగా బలవంతంగా. ఎగ్జాక్ట్లీ. మన రాష్ట్రంలో వెరీ ప్రాఫిటబుల్ పోర్టు కృష్ణపట్నం పోర్టు, అవును, బలవంతంగా తీసుకున్నారుగా. ఇంకోటి ఏంటంటే గంగవరమా, విశాఖ దగ్గర గంగవరం పోర్టు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. వాళ్ళ వ్యాపారాలన్నీ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దాంట్లో అవకతవకలకి స్కోప్ ఉంది. కాబట్టి అసలు వాళ్ళు వ్యాపారం చేసిందే బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ ఎదుగుదలంతా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిన ఎదుగుదలే కదా. సో ఇట్ ఈస్ ఎనీథింగ్ బట్ దీంట్లో అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడన్నా కాస్త మేలుకొని కొంత కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని ఉంటే బాగుండేది.
దాన్ని దేశం మీద దాడిలాగా వర్ణించటం, అట్లాంటివి చేసి దాన్ని ఒక చైనా వాళ్ళ కాన్స్పిరసీ అని చేయటం మూలంగా నా అభిప్రాయంలో చాలా నష్టం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు పే ఏ స్టీప్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు కెన్యా రద్దు చేసుకుంది ఆ ఒప్పందాన్ని. ఆంధ్రప్రదేశ్ రద్దు చేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. వాళ్ళ మానవ హక్కుల సంఘం ఒత్తిడి పెట్టింది. పయ్యావుల కేశవ్ గారి వీడియో 3 సంవత్సరాల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి గొంతు చించుకుని అరుస్తున్నాడు అదాని ఒప్పందం మీద. 1,20,000 కోట్ల రూపాయల నష్టం తెలుగు ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి రుద్దాడు అధికంగా. ఇవాళ టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాళ్ళు ఆ రోజు అంత గట్టిగా మాట్లాడి వాళ్ళు చెప్పకపోవటం. సో వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఈజ్, ఏపీ గనక రద్దు చేసుకుంటే దెన్ అదాని గ్రీన్ ఇస్ ఇన్ ట్రబుల్. వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్లు, అమెరికాకి ఏమి హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దర్యాప్తు చేయడానికి అంటే, అక్కడ వీళ్ళు $2 బిలియన్ 17,000 కోట్ల రూపాయలు అమెరికా సంస్థలు ఇతర అంతర్జాతీయ సంస్థల దగ్గర అప్పు తీసుకున్నారు. అదానీలు 17,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. కాబట్టి అమెరికాకు హక్కు వచ్చింది ఏది దర్యాప్తు చేయడానికి. దీంట్లో అవినీతి మీద దర్యాప్తు చేసే హక్కు వాళ్ళకి అక్కడ వచ్చింది. వాళ్ళు ఏం భారతదేశానికి వచ్చి చేయట్లేరు. నా ఈ అప్పులు ఎట్లా తీరుస్తారు, ఒకదానికొకటి కనెక్ట్ అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఇదేదో హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చి మన అవతల పారేలు. ఇది దర్యాప్తు, ఇండైట్మెంట్స్ వచ్చాయి. రేపు గ్రాండ్ జ్యూరీ ముందు ప్రజెంట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. దాన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళాలి. సో దీనివల్ల ప్రభావం చాలా ఉంటుంది భారతదేశం మీద. కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఇండియాలో ఫ్రాడ్ జరిగింది, ఇండియాలో కిక్ బ్యాక్స్ ఇచ్చారు అని అనుకుందాం కాసేపు, అమెరికాకి ఏం పని అని మాట్లాడుతున్నారు. బట్ 1970 అనుకుంటా కరప్షన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1977 దాని గురించి మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు. అసలు అమెరికాకి ఏం సంబంధం అని అంటే ఏం చెప్పాలి వీళ్ళకి సమాధానం? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా మంది పెద్దవాళ్ళు. లేదు సార్, ఇప్పుడు అమెరికాలో ఒకటి అదానీనేమో 17,000 కోట్ల అప్పు తీసుకున్నాడు. అజూర్ ఐపీఓ చేసింది అమెరికాలో. అవును, అజూర్ అది భారతదేశం కంపెనీనే, కానీ అతిపెద్ద పెట్టుబడి పెట్టింది అజూర్ లో కెనేడియన్ పెన్షన్ ఫండ్. కాబట్టి ఆ 2 కంపెనీల మీద హక్కు వచ్చింది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977లో వచ్చిన చట్టం. దాని ప్రకారం వాళ్ళు అమెరికాలో కూర్చొని చేస్తున్న దర్యాప్తు ఇది. కాకపోతే ఈ దర్యాప్తు ప్రభావం చాలా భారీగా ఉంటుంది భారతదేశం మీద, భారతదేశ కంపెనీల మీద, స్టాక్ మార్కెట్ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెడకు చుట్టుకోబోతుంది ఇప్పుడు ఇది. బికాస్ దే హ్యావ్ టు ఆన్సర్. ఇవాళ చంద్రబాబు గారు అసెంబ్లీలో కాస్త మాట్లాడారు ఏదో ముఖస్తుతిగా, మేము అన్ని పరిశీలిస్తున్నాం, మా దగ్గర పబ్లిక్ డొమైన్ లో ఉంది ఛార్జ్ షీట్లు అన్నారు మన చంద్రబాబు గారు. అన్ని చేసి యాక్షన్ ఏం యాక్షన్ తీసుకుంటారు? మీరు 3 ఏళ్ల క్రితం గగ్గోలు పెట్టారు, ఇప్పుడు చాలా సన్నాయి నొక్కుతున్నారు. బట్ పీపుల్ విల్ నాట్ టాలరేట్. మీరు 3 ఏళ్ల క్రితం 1,20,000 కోట్ల రూపాయలు తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజల ధనం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్నారు అదాని. కానీ ఈ రోజు మీరు సన్నాయిలు నొక్కితే దే విల్ ప్రెషర్. ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టాలరేట్ ఇట్. రైట్. మనతో తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబ్ గారు జాయిన్ అయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఒక రకమైన ఉద్యమం చేసి 1,00,000 కోట్ల రూపాయల పైచీలకు నష్టం జరుగుతోంది ఈ ఒప్పందాల వల్ల అని మాట్లాడిన టీడీపీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే మాట్లాడుతోంది. ఈ అమెరికా నుంచి ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఛార్జ్ షీట్లు వచ్చిన తర్వాత అదానీతో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు సాక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి పేరు ఏకంగా ఛార్జ్ షీట్లోనే ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈ డీటెయిల్స్ కొన్ని తీసుకుందాం. అలాగే ఎంతవరకు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన దర్యాప్తు చేసే ఆలోచన. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఫస్ట్ క్వశ్చన్, అదానీ జగన్ జోడీ చేసిన ఈ స్కామ్ ని తెలుగుదేశం పార్టీగా కానీ లేకపోతే కూటమి ఎన్డీఏ ప్రభుత్వంగా కానీ దీన్ని ఎలా ట్రీట్ చేస్తోంది మీ ప్రభుత్వము లేదా మీ పార్టీ ఇండివిజువల్గా? అసలు వికే గారు, ఈ ప్రశ్న అడగాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఎటువంటి అవినీతినైనా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండదు. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు,
అవినీతి పైన అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, 2019, 24 మధ్య కానివ్వండి, లేకపోతే 2004-14 మధ్య రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున అవినీతి, ఏ రకమైనటువంటి అవినీతికైనా కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ, పోరాడినటువంటి నాయకుడు. కాబట్టి ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సన్నాయి నొక్కులు నొక్కాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ అసెంబ్లీలో వారు ఏం మాట్లాడారు? ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఒక అంశం, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి కోర్టులు వాళ్ళు కొంత సమాచారం ఆ కోర్టు ద్వారా ఇండైక్ట్మెంట్ జరిగింది, కొంత సమాచారం బయటకు వచ్చింది. ఇప్పుడు దానిపైన దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ యాక్షన్ తీసేసుకోలేం కదా, దాన్ని స్టడీ చేయాలి. అసలు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది అనేది కొంత గతంలో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడిన మాట వాస్తవం. ఎప్పుడైతే ఈ సోలార్ ఎనర్జీ కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారో, గతంలో ఉన్నటువంటి పీపీఎల్ అన్నింటినీ రద్దు చేసుకుని ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్నారో అప్పుడు గట్టిగా నిలదీశాం. ఇది భారీ కుంభకోణం అని చెప్పాం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి మరకలు అనేవి ఇవాళ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైనటువంటి ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది ప్రజాధనం అండి. ఇవాళ ఎవరు కూడా మనకు ఉచితంగా ఏది ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీరియస్గానే ఉంటుంది. రెండోది వికే గారు, ఇవాళ సాక్షి పేపర్లో మీరు దాంట్లోకి వెళ్లే ముందు సాక్షి పేపర్ దాన్ని ఆటంకించే ముందు నా పాయింట్ ఏంటంటే, మీరు 2021లో అదానీ జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగినప్పుడు కానీ, సాగర్ అదానీ జగన్మోహన్ రెడ్డి భేటీ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత సెకీతో ఒప్పందాలు అయినప్పుడు కానీ, మీరు కానీ మీ పార్టీ తరఫున ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు, అప్పుడు పిఎస్సి చైర్మన్గా ఆయన కానీ చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు, చాలా బయట పెట్టారు కూడా. మీ అనుమానాలు, ఆరోపణలు చాలా సివియర్ అలిగేషన్స్ చేశారు. దాదాపు అధికారంలోకి వచ్చి 150 డేస్ దాటిపోతోంది. ఈ 150 డేస్లో ఎక్కడా కూడా అంత పెద్ద అగ్రిమెంట్ పిఎస్ఎస్ని రివ్యూ చేసిన దాఖలా అయితే కనిపించలా. కానీ దీని మూలము, ఇది అమెరికాలో బయటపడింది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఈ 5 నెలల్లో ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేరు పయ్యావుల కేశవ్ గారు కానీ, మీరు కానీ, మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ? కాదు సార్, మీరు ఎలా చెప్తారు దృష్టి పెట్టలేదని? మీరు ఎలా అంటారు? ఎలా కన్క్లూడ్ చేస్తారు? ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది. డే టు డే మీడియా అప్డేట్స్ ఉండవండి. ప్రభుత్వం చేసినటువంటి రివ్యూలు, అవినీతి పైన చేసినటువంటి దర్యాప్తులు కానీ ఎవ్రీడే మీడియా ముందుకు వచ్చి ప్రకటించినటువంటి పరిస్థితి ఉండదు. అదొక కన్క్లూజన్కి వచ్చిన రోజున ఎవరిని ఎక్కడ ఎలా శిక్షించాలో ఆ పని చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇవాళ గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అవినీతి పైన మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇసుక విషయంలో చేయలేదా? వెంకటరెడ్డి జైలుకి పంపించలేదా? లేదంటే రకరకాలుగా అధికారులు వాళ్ళ లోపలేదా? లిక్కర్ కానీ ప్రతి ఒక్క అంశం మీద అదాని ఉంటే మాత్రం అదానీ గారు కొంచెం ఉంటారు. సార్ ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. గంగవరం పోర్టుని తెగనమ్మిన రోజున మేము మాట్లాడలేదా? మేము మాట్లాడావా లేదా? గంగవరం పోర్టు అమ్మాల్సిన మాట్లాడలేదని మేము అనట్లా. లేకపోతే ఉంటే మాత్రం ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా అవినీతి విషయంగా నో కాంప్రమైజ్. ఇవాళ నేనేదో చాలా మంది చాలా రకాలుగా అపోహలు పడతా ఉన్నారు. ఆ అపోహలన్నీ నేను క్లియర్ చేయదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫోటోలు అదానీ గారితో కలిపి వేసినంత మాత్రాన నరేంద్ర మోడీ గారు ఏమన్నా కాంప్రమైజ్ అవుతారని మీరు అనుకుంటా ఉన్నారా? మీరు చూస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఏదో అదానీ గారు ఏదో సొంత బంధువు ఇంట్లో మనిషిలాగా మీరు పిక్చరైజ్ చేసి ఏదో మోడీ గారు ఏదో క్షమించేస్తారు, వదిలేస్తారని చెప్పి ఇవాళ సరే మీరంటే మీరు కాదు, కొంతమంది ఏదో అపోహలు పడతా ఉన్నారు. మీరు రేపు చూస్తారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఆల్సో విల్ నాట్ కాంప్రమైజ్ యాజ్ ఫార్ యాజ్ కరప్షన్ ఈస్ కన్సర్న్. ఇవాళ అనేక మంది పారిశ్రామికవేత్తలు
ఇవాళ మోడీ గారితో క్లోజ్ గా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ గా ఉంటారండి. అంబానీ గారు లేరా క్లోజ్ గా? రతన్ టాటా గారు లేరా మొన్నటి వరకు? ఇప్పుడు నెవిల్ టాటా గారు లేరా? టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు క్లోజ్ కాదా? ఎవరు క్లోజ్ కాదు కండి. అట్లా అని వాళ్ళు తప్పులు చేస్తే వదిలేస్తామా మేము? వదిలేటటువంటి ప్రసక్తే ఉండదు. ఎవరైనా ఎనీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, ఎనీ కార్పొరేట్ హౌస్, whoever commits corruption will be punished not only in the state but in the country. మేము అనేది ఏంటంటే ఏంటి చక్రవర్తి గారు ఏదో చెప్తున్నారు మీరు, సారీ. సో పట్టాభి గారి వాగ్దాటికి తట్టుకునే శక్తి నాకు లేదు, కానీ ఒకటి రెండు చిన్న ప్రశ్నలు. ఈజ్ అ ప్రొఫెషనల్, ఆయనతో డిబేట్ అంటే దాదాపు అసాధ్యమైన పని. సో చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషి, అవినీతి మీద పోరాటం చేస్తారు, అన్ని బానే ఉంది. టీడీపీ అఫీషియల్ చంద్రబాబు గారి సొంత పత్రిక చైతన్య రథం కాస్త చూడండి. వాళ్ళ సాక్షి, ఈనాడు, ఎవ్రీ పేపర్, భారతదేశంలో ప్రతి పేపరు ఇవాళ మొదటి పేజీలో అదానిని పెట్టారు. చైతన్య రథం లేదంటే అదాని వాళ్ళ స్కాండల్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లంచం స్టోరీ. ఇదేనా చంద్రబాబు నాయుడు గారి పత్రిక? మత్సలేని నాయకుడు. వెరీ గుడ్ ఫైండింగ్ చక్రవర్తి చూపిరా కాస్త. చక్రవర్తి గారు, I appreciate you. This is very good finding. మీకు విషయం కాకపోతే వాళ్ళ వెర్షన్ వాళ్ళు రాసుకుని ఉండొచ్చు కానీ ఫస్ట్ పేజ్ లో పెట్టారు. ఎందుకు సార్ మీకు ఇప్పుడు ఎందుకంత భయం లేదు? మీరు వినండి చక్రవర్తి గారు, మీరు వినండి. చెప్పండి. భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు చైతన్య రథానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏది రాసినా విత్ ప్రాపర్ అనాలిసిస్, విత్ ప్రాపర్ డేటా, వాళ్ళు సొంతంగా అన్ని పరిశీలి. ఎందుకంటే చైతన్య రథం పేపర్ అనేది తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ టీమ్ రీసెర్చ్ చేసి వాళ్ళు అనేక విషయాలు విత్ పూర్తి అనలిటికల్ గా రాస్తారు. ఈ విషయం కూడా మీరు చూస్తారు. ఏదో ఇవాళ ఒక వార్త వచ్చింది కదా అని మీడియాతో వీకే గారు లెట్ మీ కంప్లీట్. నేను ఆంధ్రజ్యోతిని కానీ మిగతా ఏ పేపర్ని కానీ మేమేం అనట్లేదు సార్. మా చైతన్య రథానికి సంబంధించి మాకు ఒక నాలెడ్జ్ టీమ్ ఉంది. మేము దీన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలాగా మేము నడపట్ల, ఒక అనలిటికల్ గా మేము నడుపుతూ ఉంటాం. రకరకాల వార్తలు రాస్తూ దానిలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కొంత వెనకొని మీకున్నంత పెద్ద టీం మాకు లేదు సార్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈనాడుకి ఒక 1000 మంది ఉన్నారు, చైతన్య రథానికి ఉండేది 10 మందే. మేము ఒక స్టోరీ రాయాలంటే దానికి ఏదో ఇమ్మీడియట్ గా 1 గంట 2 గంటల్లో రాసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదు ఇక్కడ. కాబట్టి కొంత టైం పడుతుంది. ఇవాళ ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి, ఈనాడుకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి, చైతన్య రథానికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? హౌ కెన్ యూ కంపేర్? కాబట్టి ఒక విషయం చెప్తా ఉన్నా ఇక్కడ వికే గారు. ఈవెన్ వినండి చక్రవర్తి గారు వినండి, ఒక్క నిమిషం వినండి. ఈ చైతన్య రథం అనే డిజిటల్ పేపర్ లో కూడా ఖచ్చితంగా విత్ కంప్లీట్ అనలిటిక్స్ మీరు చూస్తారు. ఇంకా అనేక విషయాలు ఇంకా దీని వెనక ఏమన్నా మొత్తం ఆల్రెడీ మా టీం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఒక రోజు ఏదో ఇవాళ దానిపైన ఏదో రాయలేదని ఏదో మేమేదో భయపడిపోయాము, ఏదో చేశారు. ఇవాళ చైతన్య రథాన్ని ముందు తీసుకొచ్చి ఇవాళ చైతన్య రథం బయట పెట్టినంత అవినీతి, చైతన్య రథం బయట పెట్టినంత అవినీతి నాకు తెలిసి గత 5 సంవత్సరాల కాలంలో మరి ఎవరు బయట పెట్టి ఉండరు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కాబట్టి ఈ వ్యవహారం డీటెయిల్స్ తో మీరు చూస్తారు. ఇక్కడ నుంచి దాని ద్వారా అన్ని బయట పెడుతూ ఉండను, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే నేను అనేది ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ అపోజిషన్, మీరు గాని మీ గళాలు గాని, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క పాయింట్ ప్లీజ్ కన్సిడర్. నో ప్లీజ్ ఒక్క పాయింట్ చెప్పాలి. ఇవాళ విక్రమ్ పోలా గారు ప్యానెల్లో ఉన్నారు. బోఫోర్స్ కుంభకోణం బయటపడింది సార్. బోఫోర్స్ కుంభకోణం బయటపడిన రోజున హిందూ ఈజ్ ది ఫస్ట్ న్యూస్ పేపర్ టు బ్రేక్ దట్ న్యూస్. హిందూ పేపర్ హెడ్లైన్ బోఫోర్స్ కుంభకోణం గురించి రాసిన రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లు బోఫోర్స్ గురించి రాశాయా? నాకు తెలిసి హిందూ కాదు, గారు ఉన్నారు. అంటే చిత్ర సుబ్రహ్మణ్యం లేదండి, హిందూ అండి. హిందూ వచ్చింది ఆమె సార్. హిందూ ఈజ్ ద వన్. ఎన్ రాము ఆయన చాలా హిందూ, దాన్ని బాగా భుజాన్ని వేసుకుని చేసింది. సరే, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు దేశంలో ఉన్న అన్ని పేపర్లు బోఫోర్స్ గురించి రాశారా?
See, రాయలేదు కదా? కాదు ఒక్క It took మాట some time. కాదు It took some time. ఒక రోజు. నేను మీకు ఒక రోజు. ఆన్సర్ ఇస్తా. ఇవాళ ఒక నేను రోజు మీకు- delay అయినంత మాత్రాన, దయచేసి పట్టాభి గారు, కాదు, ఒక రోజు మీరు delay in అయినంత fact- మాత్రాన in fact- మీరు ఏదో చైతన్య రథం రాయలేదు. కాదు, ఒక్క మాట పట్టాభి గారు ఒక్క మాట. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ మీడియా గురించి కాకపోయినా మీరు అన్నారు కాబట్టి బొఫోర్ స్కామ్ ని ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటే రాసింది కదా, తర్వాత మిగతా వాళ్ళు అందుకుని ఉంటారు, అందరూ ఒకేసారి రాశారా మీరు అన్నారు కదా. నో, ఆంధ్రజ్యోతి 3 ఏళ్ల కిందటే ఆంధ్ర సూర్యుడు @ అదానీ అని 3 years బ్యాక్ ద ఫస్ట్ స్టోరీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఆంధ్రజ్యోతి. ఎట్ ద టైమ్ సిగ్నేచర్స్ మరుక్షణమే అదానీ వచ్చి జగన్ కలిసి వెళ్ళిన వెంటనే ఆంధ్రజ్యోతి రాసింది ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే. అది బేస్ చేసుకుని మీరందరూ ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టారు. ఇదంతా ఏంటని చెప్పి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరూ మాట్లాడారు. అందువల్ల ఇక్కడ ఇష్యూ అది కాదండి. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోతుంటే, పైగా తెలుగువారి ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి కన్నాంతరాల్లో మోగిపోతా ఉంటే ఇక్కడ మన దగ్గర కిమ్ అన్న వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. దట్ ఈస్ ద పాయింట్ వీ వాంట్ టు డిస్కస్. ఒక్క నిమిషం చక్రవర్తి గారు, విక్రమ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఒకటండి, అంటే ఇవాళ అదానీ అనే వ్యాపారవేత్త హ్యావింగ్ డుబియస్ క్రెడెన్షియల్స్ అండి. అందువల్ల ఇవాళ ప్రధానమంత్రులతో కానీ ముఖ్యమంత్రులతో కానీ చట్టాపట్టాలు వేసుకోవచ్చు, కలిసి వెళ్ళొచ్చు పెట్టుబడుల కోసం. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అప్ అయిన తర్వాత అది చాలా సర్వసాధారణమైంది. కానీ ఈయనకి ఒక డుబియస్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అది నేషనల్ వైడ్ గా కావచ్చు, ఇంటర్నేషనల్ గా తెలిసింది. కాబట్టి దీని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తారు. నాకైతే ఆయన ఆ సమయం దీని మీద డీప్ గా డిస్కస్ చేయాలి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం స్కామ్ కాస్ట్ 2029 crores అయితే ఒక్క ఏపీలోనే 1750 కోట్లు, అంటే 5 రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో మిగతా రాష్ట్రాలకి వెళ్ళింది చాలా మినిమల్. 250 కోట్లు మిగతా 4 రాష్ట్రాలకి ఇస్తే 4 రాష్ట్రాలకి 1750 కోట్లు. 1750 కోట్లు అంటే మీరు చూడండి ఎంత సివియరిటీ ఉన్నదో. ఎక్కువ కదా. అందువల్ల ఆయన అన్నట్టుగా ఏంటంటే దీని మీద స్టడీ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన ఇండిక్ట్మెంట్ లో ఏముందంటే ఏపీలో ఒక ఫారిన్ అఫీషియల్ కి ద్వారా ఈ మొత్తం జరిగింది అనేటువంటిది చాలా స్పెసిఫిక్ గా చెప్పారండి. అందులో వాళ్ళు ఏదైతే చెప్పారో ఫారిన్ అఫీషియల్ అంటే ఫారిన్ అంటే ఒక అదృశ్య అధికారి కాదులేండి. అంటే ఒకటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నిన్న కూడా ఈ టాపిక్ చర్చకు వచ్చింది. అంటే యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అమెరికన్ ఏజెన్సీలు ఏవైనా కూడా అఫీషియల్ అనే అంటారు. అఫీషియల్ అంటే పొలిటీషియన్సే, ప్రభుత్వాధినేతలను అఫీషియల్ అంటారు, మళ్ళాగా ఐఏఎస్ ఐపీఎస్ కాదు. ఎట్ ది సేమ్ టైం ఆ చార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. నిన్న చక్రవర్తి గారు చదివి వినిపించారు కూడా. సార్ ఒక్క నిమిషం సార్, పేరు కాదు. దేర్ ఆర్ 3 డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఏమవుతుందంటే అందరూ తలా ఒక డాక్యుమెంట్ చదివేసరికి ఎవరికి పూర్తి అవగాహన రావట్లేదు. 2 సివిల్ సూట్లు, ఇది సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ ఆఫ్ కమిషన్, ఒకటి ఆ కబ్బా అనే ఫ్రెంచ్ ఆస్ట్రేలియన్ సిటిజన్ వేసింది ఒకటి, అదాని మీద వేసింది ఒకటి. 2 సివిల్ సూట్లు. ఒక క్రిమినల్ సూట్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు వేసింది అదాని ఆ గ్రూప్ లో ఉన్న 6 మీద. సివిల్ సూట్ లో చాలా స్పష్టంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్స్ లో సీఎం అని పెట్టి 1750 కోట్లు ఇచ్చినట్టు రాసింది. అది చీఫ్ మినిస్టర్. అయితే మీరందరూ మాట్లాడేది ఏంటంటే డిఓజీ క్రిమినల్ కేసు గురించే మాట్లాడుతున్నారు, సివిల్ కేసు చూడట్లేదు. సివిల్ కేసులో ఇంకా వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రైట్, ప్లీజ్ విక్రమ్ గారు ప్రొసీడ్. అయితే ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి ఉందండి. ఎందుకంటే అందరూ చూస్తారు, ఎందుకంటే ఇంత భారీ స్కామ్ జరిగింది. పైగా డిస్కమ్లకి ఏదైతే వీళ్ళు పీపీఏలు కుదుర్చుకున్నారు, వాళ్ళు కుదుర్చుకునే పిఎస్ఏలు, వీళ్ళు పీపీఏలు కుదుర్చుకున్నారు. కాబట్టి అది కూడా మీకు యూనిట్కి ₹2.63 ఎంత ఉంది. అది అంత దీనిగా చేసినప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలి. అంటే ఏదో నీ జర్క్ రియాక్షన్ లాగా వెంటనే మాట్లాడేయటం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ చెప్పారో అదే విధంగా కొంతమంది అఫీషియల్స్ తోను కన్సర్న్ మినిస్టర్ తో కూడా మాట్లాడారని వచ్చింది. ఖచ్చితంగా దీని మీద అయితే గవర్నమెంట్ విల్ కమ్అవుట్ అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకసారి ఆరోపణలు చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బీజేపీ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా కొన్ని పక్షాలు కావచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు,
ఇవాళ ఇందాక పట్టాభి గారు ఒక మాట అన్నారు, ఏది బోఫోర్స్ వచ్చింది, అదేవిధంగా తర్వాత మీకు స్టాక్ మార్కెట్ కుంభకోణం కూడా హర్షద్ మెహతా వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కూడా ఏంటంటే బీజేపీ కూడా ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏంటి అసలు ఏమీ జరగలేదు, బ్లాటెంట్ గా వాళ్ళు అసలు దీంట్లో ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు దే షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అని చెప్తున్నట్లయితే అది అందరూ కూడా స్వీకరిస్తారు. ఇవాళ చక్రవర్తి గారు మాట్లాడిన దాంట్లో కూడా నేనేం తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏంటి ఎదురు దాడి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది ఇవాళ భారతదేశ ప్రతిష్ట ఈజ్ ఎట్ స్టేక్. సొమ్ము ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అది బీజేపీ వాళ్ళంతా ఎదురు దాడి చేయటం, దీంట్లో ఏమీ లేదంటూ అంతకుముందు కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అట్లానే అన్నారు, ఇందులో ఏమీ లేదన్నారు. ఇవాళ సెబీ చీఫ్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి తీరు, మరి ఎంతకాలం నుంచి ఆమె మీద చాలా అంటే చాలా ఇంక్రిమెంట్ ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సెబీ చీఫ్ ని అనేటువంటిది ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అనుకోవటం 1-2 రోజుల్లో దీని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల విక్రమ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేయాలంటే వాళ్ళ కొంత ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. అది అంతవరకు కొంత మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఆధారాలతో మరి అన్న ఆరోపణ చేశారు, ఏ ఆధారాలతో అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అని మెసేజ్లు వస్తున్నాయి నాకు. నిజమే, ఆ రోజున పెట్టారు. మా దగ్గర కొన్ని ఆధారాలు ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టుండొచ్చు, వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ ఉండుండొచ్చు, నేను కాదనల్లా. కాకపోతే ఇవాళ ఇంత పెద్ద బ్లాస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ నిన్నటి నుంచి తిరుగుతూ ఉంటే, అంత పెద్ద పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయండి అని మాట్లాడుతూ ఉంటే, ప్రైమ్ మినిస్టర్ని బంబార్డ్ చేస్తూ ఉంటే, ఇక్కడ మాట్లాడడానికి నోళ్ళు పెగలలేదండి. నిన్న ఇవాళ నోళ్ళు పెగల్లా మాట్లాడడానికి ఎవరికి? మాలాంటి ఛానల్ డిబేట్లు పెట్టడం తప్ప పొలిటీషియన్స్ కు నోళ్ళు పెగల ఇవాళ పెగులుతున్నాయి. ఇవాళ శర్మిల గారు మాట్లాడారు, ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు ఇవాళ. సో ఇది నైతికంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది కదా, కేసు దర్యాప్తు నెక్స్ట్. అది నేను అనేది విక్రమ్ గారు. ఖచ్చితంగా అండి. వాళ్ళ ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి రెవల్యూషన్స్ అప్పుడు ఏంటంటే మీరు 2-3 సంవత్సరాల క్రితం 21లో రిపోర్ట్స్ అనుకుంటారు, అవి జనం పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికి కొంత ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నా ఒక ఇండిపెండెంట్ వార్తా సంస్థ ఈ విధంగా కొంత డీప్ గా స్టడీ చేసి, ఇందాక పట్టాభి గారు అన్నారు, ఎస్ మీరు అన్నది కూడా కరెక్ట్. ఫస్ట్ బోఫోర్స్ వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చిత్రా సుబ్రహ్మణ్యం అని స్వీడన్ బేస్ అయితే, మరి ఆమెకి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు, కానీ తర్వాత ఆమె హిందూలో రాయటం మొదలుపెట్టింది. యాక్చువల్గా హిందూ రామ్ గారును చిత్రా సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్ కి తీసుకెళ్లారు. దాంట్లో ఎంత 63 కోట్లు ఆ రోజు ఉన్నది ఎంత స్కామ్, అది మొత్తం దాని స్కామ్ విలువ 63 కోట్లు. కానీ అది కూడా ఒక ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో 105 మంది ఎంపీలతో రాజీనామా చేయించారు ఎన్టీ రామారావు గారు బోఫోర్స్ విషయంలో. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఎటువంటి చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో చేశారు. అదేవిధంగా హర్షద్ మెహతా టైంలో కూడా మన పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నారు, ఆయన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు, జానకిరామన్ కమిటీ అనుకుంటా జేపీసీ వేశారు. ఆ జేపీసీ కూడా 60,000 కోట్ల కుంభకోణం జరిగిందని తేల్చింది. అయితే ఆ సొమ్ము ఎట్టయిపోయింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనేది తేల్చలేదు, కానీ మొత్తం స్కామ్ కాస్ట్ 60,000 కోట్లు. అందువల్ల ఇవాళ 60 కోట్లు 60,000 కోట్లు అండి, ఇది 63 కోట్లు. ఇది బోఫోర్స్. హర్షద్ మెహతా టైంలో స్టాక్ మార్కెట్ కుంభకోణంలో 60,000 కోట్లు ఇదైంది అనేది అప్పుడు తేలింది. ఇవాళ నిజంగా ఆంధ్రజ్యోతికి హ్యాట్సప్ అండి ఇవాళ, ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ తెలుగు మీడియా ఈజ్ కన్సర్న్డ్, ఇవాళ అదానీ గారికి సంబంధించి అలాంటి రిపోర్ట్స్ ముందుగానే 2-3 ఏళ్ల క్రితం వేయటం, అది వాళ్ళ నిజం కావటం అనేటువంటిది మామూలు విషయం కాదు అది. అందువల్ల దీని మీద ఖచ్చితంగా బీజేపీ పాత్రను పక్కన పెడితే ఎస్ కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక్కడ సాక్షి వాళ్ళ మీడియా గురించి మాట్లాడుకుందాం కాసేపు. వాళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళు చెప్తున్న మాట ఏంటి,
ఇది అసలు అదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది, మాకేం సంబంధం లేదు కదా అదానీతో. అదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లింక్ పెట్టి ఈ ఆరోపణలు ఏంటి అని కథనం. గత ప్రభుత్వానికి ఈ ఒప్పందాలకి ఈ పైన జరుగుతున్న ఈ ప్రచారానికి ఎలాంటి వాస్తవం లేదు ఈ ప్రచారంలో అని వైసీపీ స్పష్టీకరణ. వైసీపీ ఏంటి స్పష్టీకరణ? జగన్మోహన్ రెడ్డి కదా స్పష్టీకరణ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి నిన్న మొన్న కూడా తిట్టాడు కదా, వాళ్ళ చెల్లిని అందరిని తిట్టాడు కదా. మరి ఆయన స్పష్టం ఎందుకు చేయట్లేదు? ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఆ విషయం మాట్లాడడం లేదు అనేది ఒక కీలకమైన అంశం. దీంతో పాటు ఇది కొంచెం రైట్. ఇక్కడ ఓకే, సాక్షి ఏం రాస్తుంది అనే దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్పుట్ మీకు. ఇప్పుడే బ్రేక్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్ చేశారు. ఆయన చాలా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితమే ఈ మొత్తం కంప్లైంట్ని, జరిగిన అవకతవకల్ని స్వయంగా పయ్యావుల కేసు ప్రెస్ మీట్ కాదు, సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ కంప్లైంట్ కూడా చేశారు. అంటే అన్ని ఆధారాలు ఉండబట్టే కదా ఆనాడు కేసు వేశారు. ఇప్పుడు ఆచితూచి అనడం ఏంటి అనే దాని మీద అంటూనే అప్పుడు చేసిన ఎఫర్ట్ని ఆయన అప్రిషియేట్ చేశారు. ఎనీవే, అదొక దాని మీద మీరు స్పందించవచ్చు. దట్ ఈస్ యువర్ ఇదండి. ఇక సాక్షి ఏమంటదంటే, అసలు సెకీతో కదా ఒప్పందం కుదుర్చుకుంది, అదానితో ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఆ రోజు? ఇది కావాలని బురద జల్లే కార్యక్రమం జరుగుతోంది అనేది సాక్షి. వాళ్ళు మీరు చదివే ఉంటారు వాళ్ళ కథనాన్ని కూడా. సో దాని మీద మీరేమంటారు పట్టాభి గారు? వికే గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీతో ఫోన్ చేసి మాట్లాడినటువంటి విషయం, గతంలో పయ్యావుల కేశవ్ గారు ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వరకు వెళ్ళి ఫైట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ మ్యాటర్ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ సబ్జుడిస్. కాకపోతే నేనేమంటున్నా అంటే, పయ్యావుల కేశవ్ గారికి ఆ రోజున వారు పిటిషన్ వేసే సమయానికి ఈ రకంగా 228 మిలియన్లు, సుమారుగా 1750 కోట్లు లంచం జగన్మోహన్ రెడ్డి గారికి అందినట్టు, అది పలానా మార్గంలో వచ్చినట్టు, ఆ నిధులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చినట్టు తెలియదు కదా. కొత్తగా బయటకు వచ్చినటువంటి విషయం, ఆ రోజు తెలియదు కదా, ఇది కొత్తగా బయటకు వచ్చింది. నిన్న ఒక 53 పేజీల జడ్జ్మెంట్ కాపీ న్యూయార్క్ కోర్టు సంబంధించినటువంటి కాపీ వచ్చింది. ఇవాళ దాన్ని స్టడీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు ఏ విధంగా చేపట్టాలో చేస్తారు. రైట్, గుడ్. కాబట్టి దీనిలో మేమేదో బ్రేక్ వేసేసాం అనుకోవటానికి లేదు. బ్రేక్ వేసారని అనడం లేదు. కాకపోతే అదాని వల్ల కొంచెం డెలికసీ ఏమైనా వచ్చిందేమో అనే తప్ప అలా అని లేదు సార్. మాకు ఎవ్వరితో ఎటువంటి డెలికసీ లేదు. మాకున్న డెలికసీ అలా రాష్ట్ర ప్రజలతోనే. మాకు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంపద, రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర ప్రజల సంక్షేమమే అన్నిటికంటే పైభాగాన్ని ఉంటాయి. కాబట్టి దట్ ఈజ్, నేను 100 సార్లు క్లియర్గా చెప్తా ఉన్నాను. రెండోది, ఇవాళ సాక్షి పేపర్లో వేసినటువంటి హెడ్లైన్ చాలా అమాయకంగా, అసలు మాకు అదానీస్కి ఏంటండి సంబంధం, మేము సెకీతో కదా ఒప్పందం చేసుకుంది, మేము అన్ని పారదర్శకంగానే చేసుకున్నాం కదా అని చెప్పి ఏదో చాలా అమాయకులుగా యథావిధిగానే పాపం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సెకీ అనే సంస్థ ఏదైతే ఉందో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు అదానీ అండ్ అజూర్ ఈ 2 కంపెనీల నుంచి 12 గిగావాట్ల పవర్ కొనుగోలుకి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు 2019, 2020 సంవత్సరాల్లో 12 గిగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని, ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటి, ఆ ఒప్పందం చేసుకున్న సమయంలో మీకు ఈ బయర్స్ని కూడా మేమే ఐడెంటిఫై చేసి మీకు అప్పచెప్తాం. ఏది, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కామ్స్ని ఐడెంటిఫై చేసి మీ దగ్గర అది కొనుగోలు చేసే విధంగా కూడా మేమే, ఆ పాత్ర కూడా మేమే పోషిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. సెకీ వాళ్ళు చాలా చోట్ల తిరిగారు. మీరు కొంటారా అని చాలామందిని అడిగారు. కానీ ఎవ్వరూ ముందుకు రానటువంటి సమయంలో అప్పుడు నిన్న మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అప్పుడు అదానీజు తెర మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని, ఇదిగో సెకీ వాళ్ళు ఎవరిని అడిగినా కొనవంటా ఉన్నారు, కనీసం మీరన్నా కొనండి అని చెప్పి
అదానికి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళి మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెకీ దగ్గరికి వెళ్ళి మేము కొంటాము, ఒక 7,000 మెగావాట్లు మేము కొనుగోలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని చెప్పి, అది కూడా ఆ ఒప్పందంలో ఏంటి 2024లో ఒక 3,000 మెగావాట్లు, 2025లో ఒక 3,000, 2026లో ఒక 1,000 మెగావాట్లు, యూనిట్ సుమారుగా ₹2.49 అప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. కాబట్టి సెకీతో ఒప్పందం చేసుకున్నా సరే అదానీస్ వీళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాతే అప్పుడు సెకీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇనీషియల్గా సెకీ వాళ్ళు మీరు కొంటారా అని అడిగినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. అదానీ వచ్చి ఇక్కడ భారత్ సెటిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సెకీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటాడు, వీళ్ళు బై అని. అది సో ఇవాళ సాక్షి పేపర్లో చాలా అమాయకంగా అసలు మాకేం సంబంధం లేదంటే అది ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా కొద్ది రోజులు అంటారు కదా, సామెతలు ఉన్నాయి కదా మన పెద్దవాళ్ళు చెప్పేవి, ఏదో నేర్చినమో బొంక నేరకపోతే ఏదో అయ్యిందని, చాలా కామన్ సామెతలు అవి. సో అందువల్ల చక్రవర్తి ఇప్పుడు సాక్షి మాత్రమే కాదు, ఈ జగన్ భక్త మీడియా ఉంటుంది కదా, మీడియా కదా జగన్ భక్త మేధావి వర్గం, వాళ్ళు కూడా ఏంటో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, ఇంత బ్లేటెంట్గా దొరికిన తర్వాత కూడా 3 ఏళ్ల క్రితం నుంచే నడుస్తున్నా కూడా ఇవాళ అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ బయట పెట్టినా కూడా అమాయకంగా బుర్ర జల్లుతున్నారు. ఎల్లో మీడియా లేకపోతే ఏది అమెరికా ఫెడరల్ ఏజెన్సీ కూడా ఎల్లో మీడియానేనా? నాకు అర్థం కావట్లా. ఈ మేధావులు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు, ఏమైనా చెప్తారా ప్లీజ్? ఇంకా అమెరికా వాళ్ళకి కులాన్ని ఆపాదించాలి, వాళ్ళు కూడా కమ్మోళ్ళు, అదేదో కేసు పెట్టినాడు కమ్మోడు, లేకపోతే జో బైడెన్ కమ్మోడు, ఇట్లా చెప్పాలి. ఇక అది నెక్స్ట్ రాబోతుంది, కాస్త ఓపిక పట్టండి, వస్తుందా? అయితే ఎవరికి తెలుసు అండి, చెప్పలేము. ఇవాళ ఉన్న పరిస్థితి 2000 సంవత్సరాల క్రితం తీసుకెళ్లి ఏదో రూట్స్ తీసి ఏదో చేసినా చేస్తారులేండి. కానీ బట్ హియర్ ఇస్ ద ఇష్యూ. పట్టాభి గారు చెప్పిన దానికి ఇంకొక చిన్న 2-3 పాయింట్లు యాడ్ చేయగలిగితే, వాళ్ళు అడిగేది ఏంటంటే, ఒప్పందం సెక్కితోటి కదా అసలు అదానికి ఏం సంబంధం? అదాని వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఏదో పెళ్లిలో ఏదో ఉంటే భార్య భర్తలు వచ్చారు, వీళ్ళ భార్య భర్తలు వచ్చి విందు భోజనం చేశారు, పెళ్లి కాడో ఏదో ఇచ్చేయలేరు, దాన్ని మీరు ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా? దానికి సమాధానం ఏంటంటే, ఇండైట్మెంట్స్ ఏవైతే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేసిందో, దాంట్లో ప్రిలిమినరీ ఆధారాలు కేవలం 10% వెంకటకృష్ణ గారు 10% కూడా ఉండవు ఆధారాలు ఇప్పటివరకు వేసింది. ఎందుకంటే దే డూ నాట్ వాంట్ టు రివీల్. ఈ 10%లోనే మీకు చాలా విషయాలు తెలిసాయి. ఒకటి, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇది బేసికల్లీ ఇచ్చిన లంచాలు ఎవరెంత తీసుకోవాలనే పంచాయతీ. అదాని నేను 2,250 కోట్లు లంచాలు ఇస్తే నాకు అజూర్ 800 కోట్లు ఇవ్వాలి వెనక్కి, 750 కోట్లు నాకు వెనక్కి ఇవ్వాలి లంచం. అది గొడవ. ఆ గొడవ విషయాలు ఎవరికి ఎంత ఇచ్చారు అనేది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇచ్చారు, ఆ ఒరిస్సాలో ఎంత ఇచ్చారు, కాశ్మీర్ లో ఎవరికి ఎంత ఇచ్చారు అన్నది కూడా చేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇంటర్నల్ గా. అది ఈ రోజు వాళ్ళ దగ్గర ఉంది, FBI దగ్గర. 2, నేను ఇందాక చెప్పినట్లు అహ్మదాబాద్ లో 4 గోడల మధ్య గౌతమ్ అదాని తన ఉద్యోగస్తులు మాట్లాడుకున్న విషయాలు ఏవైతున్నాయో FBI దగ్గర ఉన్నాయి. అయితే ఆ వివరాలు ఏంటి, ఏం మాట్లాడారు అన్నది మన దగ్గర ఈ రోజుకి ఇంకా లేదు. అంతే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు చెప్తారు, ఇప్పుడు చెప్పరు. బట్ ఇవి ఉన్నాయి అని మాత్రం చెప్పారు. వాళ్ళని మనం శంకించడానికి అవకాశం లేదు, ఎందుకంటే దే విల్ బి ఇన్ ట్రబుల్ ఇఫ్ దే పుట్ రాంగ్ ఎవిడెన్స్. అమెరికాలో కోర్టు కేసులు అయ్యే పరిస్థితి ఏంటంటే, ముందు ప్రిలిమినరీ అసెస్మెంట్, అసలు ఈ కేసులో పస ఉందా లేదా అని చేసేది గ్రాండ్ జ్యూరీ. అంటే మళ్ళీ కోర్టులానే ఉంటుంది, కానీ వాళ్ళు గబగబా ఈ కోర్టులో పస ఉందా లేదా అని తేలుస్తారు. తేల్చిన తర్వాత మీకు ఫుల్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాండ్ జ్యూరీకే ఈ ఆధారాలు ఇవ్వటం జరిగింది. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, పట్టాభి గారు చెప్పింది ఒకటి, ప్లస్ ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు ఈ డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు ఇండైట్మెంట్ లో పేర్కొనడం జరిగింది. రైట్. ఇక ఇంకొక అంశానికి వస్తే విక్రమ్ గారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కొంత ఎవిడెన్స్ ఉందనేది కూడా చెప్పారండి. అది ఉంది, ఎవిడెన్స్ ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ఒక పాశుపతాస్త్రం దొరికినట్టయింది మరొకసారి హిండెన్బర్గ్ తర్వాత. ఇది దాంతోపాటు మిగతా పార్టీలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, కర్మగాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఇందాక చక్రవర్తి గారు మీరు అన్నట్టు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అందులో ఎలాంటి రభస జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది తెలియదు. రాహుల్ గాంధీ అయితే అదానిని అరెస్ట్ చేయాలనే దాని మీద గట్టిగా పట్టు కూర్చున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి విచిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మధ్యాహ్నం
జగన్మోహన్ రెడ్డి పైన దర్యాప్తు జరిపించాలి అదానీతో పాటు అని ఆయన మాట్లాడారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతూ సరే ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అదానికి ఉన్న సంబంధాల మీద కూడా లోతుగా దర్యాప్తు జరపాలి, ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని ఆయన మాట్లాడాడు. సొంతం చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అయితే ఉతికి ఆరేసింది. మీరు చూసే ఉంటారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ. ఇదే అంశం మీద 17,000 కోట్ల రూపాయల డీల్ కోసం 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన అదానీని కానీ జగన్మోహన్ రెడ్డిని తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని కానీ ఎలా వదిలేస్తారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టింది ఆమె. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని. ఇక వీటికి తోడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏకంగా ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు దాని మీద. న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకుంటున్నాము, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు చేయదగ్గ అంశమా కాదా అనేది కూడా చూస్తున్నాము అని చెప్పారు. సో ఇనిషియేట్ చేశారు, మొత్తం మీద అయితే ఒక ఆలోచన అయితే ఇనిషియేట్ అయ్యింది దీని మీద. సో ఇది రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వరకు ఎంత మేరకు డ్యామేజ్ అయ్యింది ఇప్పటి వరకు? అంటే ఇది చాలా చాలా తీవ్ర స్థాయిలో అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళ బీజేపీ వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ చాలా వీక్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ గారిని మీరు అమెరికా కోర్టులో కేసు వేయండి, లేదంటే వీళ్ళు ఈ రకమైనటువంటి రెగ్యులేషన్స్ వల్ల చేయటం వల్ల దాదాపు 2.5 కోట్ల మంది స్మాల్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు అని అంటున్నారు తప్ప దీని మీద ఒక సమగ్రంగా ఒక చర్చ జరగాలి, ఎస్ మేము రెడీగా ఉన్నాము అని వాళ్ళ అధికారంలో ఉన్నది వాళ్ళు కాబట్టి వాళ్ళు దే షుడ్ కమ్ ఫార్వర్డ్. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ కూడా కొంత డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అదాని గురించి మాట్లాడతారు, అదేవిధంగా ఇక్కడేమో ఆయన పెట్టుబడులను ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. మరి అది కూడా గతంలో కూడా వీళ్ళు కొంత బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు కూడా రైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ మాటకు వస్తే విక్రమ్ సారీ చిన్న ఇది సబ్మిషనే, ఆ మాటకు వస్తే అదానీ డాటా సెంటర్ని వైజాగ్ నుంచి తీసేసిన తర్వాత తెలంగాణలో అగ్రిమెంట్ చేసుకున్నాడు అదానీ, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అదే వాళ్ళందరితో కూడా ఉన్నాయి లింక్స్. అంటే ఇప్పుడు కొన్ని అన్నిట్లో అదాని ప్రతి దాంట్లో కూడా అవినీతి పాల్పడ్డాడును, అవకతవకలో పాల్పడ్డాడు అని అనలేం కదా. బట్ ఆయనకి ఏంటంటే ఆయన క్రెడెన్షియల్స్ డ్యూబియస్ క్రెడెన్షియల్స్ అండి. ఒకసారి ఆ రకమైనటువంటి టెయింటెడ్ అనే పారిశ్రామికవేత్త టెయింటెడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో అందరికీ సమస్యలు వస్తాయి. ఎక్కడ పెట్టుబడులు పెట్టినా, మంచిగా పెట్టుబడులు పెట్టినా, మామూలుగా పెట్టినా కూడా ఆ వ్యక్తి మీద వెలితి చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్య ఉంది అందువల్ల అదాని దాంట్లోంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అదానికి సపోర్ట్ నిన్న డిబేట్ జరుగుతున్న టైంలోనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కెన్యాలో అదానీ గ్రూప్ చేస్తున్న వర్క్స్ ని, అది పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు కానీ మొత్తం దాదాపు 7 నుంచి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని సింగిల్ స్ట్రోక్ తో క్యాన్సిల్ చేసి పడేశారు. పార్లమెంట్ లో ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు రూటో. మీకు ఇంకా లేటెస్ట్ అండి, బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో కూడా వాళ్ళు రద్దు చేసుకోబోతున్నారు వాళ్ళు. అదే మరి ఈ దేశంలో రాష్ట్రాలు ఎందుకు రద్దు చేయట్లేదు ఇంతవరకు? ఏపీలో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పిఎస్ఎల్ రద్దు చేయడం లేదు, తెలంగాణలో జరిగిన రద్దు చేయడం లేదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి అదే ఇవాళ ఏంటంటే ఆ ప్రెషర్ అయితే ఉంటుంది ప్రభుత్వం మీద. ఎవరైతే అదానీతో అంటగాగుతాం అనేటువంటిది వాళ్ళు ఒప్పుకోపోయినా కూడా తప్పదు. అది అదానీతో ఎవరైతే చేతులు కలిపి అదానీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నారో ఆ ప్రభుత్వాలన్నీ కూడా దే ఆర్ అండర్ స్కానర్. ప్రజల దృష్టిలో డెఫినెట్ గా వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక చోట తప్పులు జరిగినాయి అంటే ఆ సంస్థ మీద మచ్చబడుతుంది. కనుక దీని మీద పూర్తి స్థాయిలో మరి ఏం జరుగుతుంది రాజకీయంగా, నేనైతే దీన్ని బ్రష్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి. ఎప్పుడు మీరు గమనించలేదు, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు పొరపాటున కూడా ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు లోక్సభలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ విప్పనే లేదు అసలు. మరి ఇవాళ అయినా కనీసం ఇంత పెద్ద కేసులు పెట్టి, అమెరికాలో కేసులు పెట్టి ఇంత జరుగుతుంటే దీని మీద అయినా మాట్లాడతారా పార్లమెంట్ సాక్షిగా అనేది మనం చూడాలి.
అది కనుక మాట్లాడకపోతే, ఆయన సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే నేను అనుకోవటం ఇది స్లోబాల్ అవుతుంది. ఈ ఇష్యూ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2 రోజులు ఆగి దీన్ని విడుదల చేశారు వాళ్ళు. లేకపోతే ముందే చేస్తే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయ్యేది ఎక్కువ. ముందే చేసి ఉంటే ఇంకో రాగుండేది పరిస్థితి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంతా బాంబేలో ఉంటుంది, 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది కాబట్టి పరిస్థితి ఇంకొంచెం లా ఉండేదేమో. రైట్, ఎనీవే పట్టాభి గారు, ఇది అదానీ వ్యవహారం. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే మీరు సీరియస్గా ఉన్నామంటున్నారు, చూద్దాం. అది అదానీ ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇండియన్బర్గ్ అప్పుడు ఎంత గొడవ జరిగినా ప్రైమ్ మినిస్టర్ టైట్ లిప్పిడ, కనీసం అసలు ఒక్క మాట కూడా మాట్లాడాల, ఆ హౌస్లో కానీ బయట కానీ. ఇప్పుడు కూడా మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తం ఏదైతే ఇది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ అదానీ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం కాదా? సార్, ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ వేరు, ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు, అక్కడ ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు చెప్తున్నటువంటి ఈ రెండింటినీ మనం పోల్చలేం. హిండెన్బర్గ్ అనేది దట్స్ ప్రైవేట్ దిస్ థింగ్. కాబట్టి ఇవాళ ఇంకా కాంక్రీట్గా వన్ ఫెడరల్ ఏజెన్సీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తా ఉన్నది ఖచ్చితంగా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇప్పటికే దానికి తగ్గట్టు ఆ సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఉండుంటారు. వాళ్ళు రేపు పార్లమెంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా దీని నుంచి దాటవేసేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు. దిస్ ఇష్యూ విల్ బి అడ్రస్డ్, 100% ఇట్ విల్ బి అడ్రస్డ్. ఇంకా దీని మీద వెనుకున్నటువంటి వాస్తవాలు కూడా బయటికి తీసేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది. రెండోది, ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా అవినీతి గురించి పాఠాలు చెప్పించుకోవాల్సినటువంటి కర్మ మన ఎవరికి పట్ల. ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. ఆఖరికి నిస్సిగ్గుగా చైనీస్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర. మనం ప్రతిరోజు పోరాడేటువంటి చైనా దగ్గర నుంచి కూడా సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుని వాళ్ళకి వేగులుగా గూఢాచారులుగా పనిచేస్తూ వెళ్ళి, అంటే ఒక రకమైనటువంటి దేశద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇవాళ ఏమో చెప్పలేం కదా. చైనీస్ గవర్నమెంట్ ఇది సీరియస్ గా ఈ దేశం కోసం కాదు, ప్రధానమంత్రులు త్యాగం చేసిన పార్టీ అది. ఆ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ అలాంటిది కాదండి. దేశ చైనా అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు వచ్చాయా లేదా? ఈ విషయం మన ఎవరికి తెలియని విషయం కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. దీని మీద చాలా రకాలుగా దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. ఇది వచ్చింది ఎప్పుడోనే వచ్చింది బయటికి. నేనేమి ఇవాళ కొత్తగా కనిపెట్టి నేనేం చెప్పట్లా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి మనం పాఠాలు చెప్పించుకోవాల్సిన ఆయన గారు ఏదో పెద్ద పవర్ పాయింట్ ఏదో స్క్రీన్ మీద వేసి చూపించడాలు, లేదంటే ఇందిరాగాంధీ వాళ్ళ నాయనమ్మ గారి టైంలో జరిగి చెప్పమనండి, లేదంటే కోల్గేట్ 2G స్కామ్ ఏంటి, కోల్గేట్ స్కామ్ 2014 మధ్య అవినీతి జరగలేదు అని మనం అనట్లేదు కదా. డెఫినెట్ గా జరిగాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ కాలం ఉన్నది ఆ పార్టీ హయాంలో చాలా స్కాములు జరిగాయి. అలాగని చెప్పేసి దాంతో దీన్ని పోల్చి దీన్ని టోన్ డౌన్ చేయలేం కదా. దట్స్ వాట్. లేదు సార్, నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్. ఇవాళ నరేంద్ర మోడీ గారు 3rd టర్మ్, ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3rd టర్మ్ లో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా? ఏమన్నా ఒక ఆరోపణ చేయగలిగారా? ఒక అవినీతి జరిగిందని 10 సంవత్సరాల్లో ఏమన్నా చేయగలిగారా? కాబట్టి మోడీ గారి ప్రభుత్వం వైపు వేలెత్తి చూపించే విధంగా ఏది ఉండదు. ఈ అంశంలో కూడా నిష్పక్షపాతంగానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అవినీతి విషయంగా నో కాంప్రమైజ్. ఎవరున్నా సరే పూర్తి సమాచారం తెప్పించుకుని దాని ఆధారంగా మన ఏజెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన లోతుగా వాళ్ళు దర్యాప్తు చేస్తారు. దోషులు ఎవరైనా సరే శిక్షింపబడతారు. ఇవాళ మోడీ గారి మెయిన్ ప్లాంక్ ఏంటి సార్? కరప్ట్ ఫ్రీ ఇండియా సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా మింగేయటమే కదా. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో ఎందుకు ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా అవినీతి లేదు? 10 సంవత్సరాలకు ఒక్క పైసా అవినీతి ఉందని మనం ఎవరైనా చెప్పగలవా? నరేంద్ర మోడీ గారి పైన ఆ రకమైనటువంటి ఆరోపణ చేయగలవా? విషయంలో కూడా అంతే. అదే కరప్షన్ ఫ్రీ సార్. మీ అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని 12 ఏళ్ళ నుంచి కాపాడుతున్నాడు మోడీ.
ఏమి కరప్షన్ ఫ్రీ అంతే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత కూతురులో ఉంటే మాత్రం మరి ఇంత నా పట్ల మీరు కూడా ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు అవినీతికి పాల్పడ్డారా? ఇండియా ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా? జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటేనా? మీరిద్దరిని ఎలా కలుపుతారు? నా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అవినీతి కరప్షన్ అంటే కేవలం డబ్బుల లావాదేవీలు మాత్రమే కాదు. కళ్ళు మూసుకుని పరిపాలించడం, అసమర్థంగా పరిపాలించడం, లేదా చూసి చూడనట్టు వదిలేయడం, ప్రజలకు నష్టం చేసే విధంగా నిర్ణయాలు, ఇవన్నీ కూడా కరప్షన్ కిందకే వస్తాయి. అది పొలిటికల్ రాజనీతిలో ఒక భాగం. అది ఏ రకమైన అవినీతి ఉందా లేదా అది ప్రజలు చూసుకుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రవర్తి గారు, పట్టాభి గారు. కాదండి, మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొన్న ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయలేదా? చేసింది. నరేంద్ర మోడీ మూడు పార్టీలు కలిపి ఇది ప్రీపోల్ అలయన్స్, పోస్ట్ 2019లో మీకు వ్యతిరేకంగా పనిచేసింది, 2024లో జగన్ కు వ్యతిరేకంగా పోటీ చేసింది. బోత్ ఆర్ సేమ్. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ బి స్పేర్డ్. రాజకీయ పార్టీలు చేతులు కలిపిన ఎవరిని కూడా కాదండి. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అహోబిలో మఠం పెట్టుకుని మంత్రాలు చదువుకుంటూ కూర్చోవు రాజకీయ పార్టీలు. విక్రమ్ గారు 1 minute ప్లీజ్ చెప్పండి, ఏదో చెప్తున్నారు విక్రమ్ గారు. ఎప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా గతాన్ని తవ్వి రాహుల్ గాంధీ వాళ్ళ తాత తండ్రి ఇవన్నీ చెప్పి బ్రష్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదండి. ప్రజలకి జవాబుదారీ వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది రాబోయే బ్రష్ ఆఫ్ చేయట్లేదు సార్. వాళ్ళ చరిత్ర చెప్తా ఉన్నాం. వాళ్ళ చరిత్రకు సంబంధం లేదు కదండి. ట్రాక్ రికార్డ్ చూద్దాము. ఎందుకు కాదు, రాహుల్ గాంధీ పాఠాలు చెప్తాడా? కరప్షన్ మీద రాహుల్ గాంధీ పాఠాలు చెప్తాడా మాకు? సార్ అవినీతి కుటుంబం మాకు పాఠాలు చెప్తుందా? మీకు పాఠాలు చెప్పలేదు. చెప్తాడా రాహుల్ గాంధీ? ఒక్క మాట దయచేసి పట్టాభి గారు, నిజానికి టైం అయిపోతుంది. ఇవాళ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏ ఛార్జ్ షీట్ అయితే వేశారో ఆ ఛార్జ్ షీట్ ని స్క్రీన్ మీద వేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు తప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఏపీ అసెంబ్లీలోనో జగన్మోహన్ రెడ్డి చూపించినట్టు మీరు చూపించినట్టు అదేం జరగలేదు. అక్కడ జస్ట్ ఆ డాక్యుమెంట్ ను మాత్రమే ఆయన డిస్ప్లే చేసి ఇంత పెద్ద అలిగేషన్ కాబట్టి అదానీని అరెస్ట్ చేయాలన్నాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ రైట్? అది మీకు ఇష్టం లేదు.